తాను చెడ్డ కోతి వనమంతా భయపెట్టిందంట మీకు నోటీసులు వస్తాయని చెప్పి. రాంగ్ డిడక్షన్స్ క్లెయిమ్ చేసి నోటీసులు తెచ్చుకున్న కొంతమంది ట్యాక్స్ పేయర్స్ కరెక్ట్ గా డిడక్షన్స్ క్లెయిమ్ చేసిన వాళ్ళని కూడా భయపెట్టేస్తున్నారండి. మీకు వస్తాయి నోటీసులు, మీకు రిఫండ్ రాదు అని చెప్పి. అలా ఏం భయపడాల్సిన పని లేదు. రిటర్న్స్ ప్రాసెస్ అయిపోతున్నాయి, రిఫండ్ కూడా క్రెడిట్ అయిపోతుంది. సో స్టార్ట్ చేయండి మీ రిటర్న్ ఫైలింగ్, భయపడాల్సిన పని లేదు. కాకపోతే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేను అది ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తా మీకోసం. మీకు హౌస్ లోన్ ఉంటే కరెక్ట్ గా ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. లాస్ట్ ఇయర్స్ ఎందుకు వచ్చాయనుకున్నారు నోటీసులు? ఈఎంఐ ఉన్నా లేకపోయినా, వాళ్ళ ఈఎంఐలో ఇంట్రెస్ట్ 2 lakhs దాటినా దాటకపోయినా ఫిక్స్డ్ గా 2 lakhs ఆ కాలంలో వేసేసి డిడక్షన్ క్లెయిమ్ చేసి రిఫండ్ క్లెయిమ్ చేసుకున్నారు. అందుకొచ్చే వాళ్ళకి నోటీసులు. ఇప్పుడు దాన్ని రిమూవ్ చేయడం కోసం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. లోన్ అకౌంట్ నెంబర్, లోన్ ఎంతకి తీసుకున్నాం, ఎంత లోన్ తీసుకున్నాం, 100 crores, 90 lakhs, 1 lakh, ఎంతైతే అంత, దాని మీద ఇంట్రెస్ట్ ఎంత, టోటల్ ఈఎంఐ కాదు దాని మీద ఇంట్రెస్ట్ ఎంత, అండ్ మీరు కట్టగా 31st March ఇంకెంత అవుట్ స్టాండింగ్ ఉంది, అసలు లోన్ ఏ డేట్ తీసుకున్నారు, లోన్ అకౌంట్ నెంబర్ ఎంత, డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఫిల్ చేయండి. మీకు ఏ నోటీస్ రాదు, రిఫండ్ కరెక్ట్ గా మీ అకౌంట్ లో పడిపోద్ది. లాస్ట్ ఇయర్స్ పిఎఫ్ ఉన్నా లేకపోయినా ఫిక్స్డ్ గా 1,50,000 ఏటీసీలో వేసేసేవాళ్ళు, అందుకు వచ్చాయి వాళ్ళకి నోటీసులు. ఇప్పుడు పిఎఫ్ అకౌంట్ నెంబర్ మెన్షన్ చేసి మీకు కరెక్ట్ పిఎఫ్ అమౌంట్ వేయండి, అసలు రిఫండ్ రాకపోవడం అనేది ఛాన్సే లేదు. బిలీవ్ మీ. ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఉన్నా లేకపోయినా దేనికైనా సరే వేసేసేవారు, అందుకు వచ్చే నోటీసులు. ఇప్పుడు అలా రావు. పాలసీ నెంబర్ మెన్షన్ చేసి చక్కగా పాలసీ ప్రీమియం అమౌంట్ మీరు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోండి. ఎన్ఎస్సి, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, దాని మీద పిఆర్ఏఎన్ నెంబర్ ఉంటుంది, పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్. ఆ నెంబర్ మెన్షన్ చేసి ఆ డిడక్షన్ ని క్లెయిమ్ చేయండి. మీకు ఈ డిడక్షన్స్ అన్ని పోను, మీ రిఫండ్ మీకు వస్తుంది. రిఫండ్స్ ఆల్రెడీ వచ్చేస్తున్నాయి, మీరు భయపడకుండా ఫైల్ చేసుకోండి, ఆగొద్దు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ అంజలి చార్టెడ్ అకౌంటెంట్.